హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నా డైలీ బ్లాగ్ అయితే రెగ్యులర్గా ఇలానే ఉంటుందండి. కొన్ని ఏదైనా న్యూ థింగ్స్, న్యూ వంటలు అలాంటివి యాడ్ అవుతూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు వేరేగా ఉంటాయన్నమాట బయట బ్లాగ్లు. అలాగా రెగ్యులర్గా ఉండే బ్లాగే కాబట్టి నేను చూపిస్తూ నా గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఎందుకంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి అందరికీ తెలియాలి కదా, మనం వీడియో చేసే వాళ్ళం ఏంటి, మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి నేను వచ్చేసి నా పేరు తులసి అండి. మా హస్బెండ్ పేరు పవన్ కుమార్ గారు. నాకు ఇద్దరు పిల్లలు అన్నమాట. పెద్ద బాబు వచ్చేసి సిఎంఏ ఇంటర్ ప్లస్ ఎంబీఏ చదువుతున్నాడు. ఇంటర్నల్షిప్ చేస్తూనే జాబ్ చేసుకుంటున్నాడు. పెద్ద బాబు, చిన్న బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ వస్తుందండి. థర్డ్ ఇయర్ జాయిన్ అవుతాడు. తను ఇక్కడ నియర్ బైయే చదువుకుంటున్నాడు, తెనాలి దగ్గర. మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారండి. నేను వచ్చేసి హౌస్ వైఫ్. నేను డిగ్రీ దాకా చదువుకున్నానండి. నేను మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను. మా అప్పుడు ప్రైవేట్ కాలేజీల కంటే నేను వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ అది 1985లో పుట్టానండి నేను. మేము చదువుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ ఉండేవన్నమాట. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నానండి. తర్వాత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వాక్ వెళ్ళేసి చదువుకోవాలన్నమాట. సైకిల్ ఉండేది, బట్ లేడీస్ అంటే ఎలా అయినా రోజు అమ్మ వాళ్ళు పంపించాలంటే మా ఊరు నుంచి దగ్గర దగ్గర 1.5 2 కిలోమీటర్స్ ఉండేది హై స్కూల్కి వెళ్ళాలంటే. అమ్మ వాళ్ళది విలేజ్ అనమాట, నెల్లూరు డిస్టిక్. మా అమ్మమ్మ వాళ్ళది ఒంగోలు అనమాట. మా మామయ్యలు 5. మా అమ్మ వాళ్ళకి 2 సిస్టర్స్ అనమాట. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మా అమ్మ నన్ను 7th క్లాస్లో 1 ఇయర్ చూసింది కదా. 6th క్లాస్ దాకా నేను డైలీ వెళ్ళటం, వచ్చిందాకా మా అమ్మ వెయిట్ చేయటం అలా ఉండేదనమాట. అందుకే ఎడ్యుకేషన్ కూడా అంత బాగుండదు అనేసి నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా నాన్న చెల్లిని మా అమ్మ 4 అన్నయ్యకి ఇచ్చి చేశారనమాట మ్యారేజీ. అందుకే తన దగ్గరే ఉండి నేను చదువుకుంటూ మా అమ్మ వాళ్ళు మంత్లీ నాకు కావాల్సినవన్నీ పంపించేవాళ్ళు. రైస్ దగ్గర నుంచి వాళ్ళు నేను ఉంటున్నాననేసి మా అమ్మ వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయన్నమాట, మాగాని మామిడి తోటలు అలాగా. రైస్ బ్యాగ్స్ అవన్నీ నాన్న పంపించేవాళ్ళు. నాన్న ఫార్మరు ప్లస్ ట్రాక్టరు, లారీలు ఇవి ఉండేవన్నమాట నాన్నకి. అలా నాన్న ఉండేవాళ్ళు అక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ. అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మకి నేను మా చెల్లి అనమాట సంతానం. అలా నేను 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ సెకండ్ ఇయర్ అండి, సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదువుకున్నాను అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. అందుకే నాకు ఎక్కువగా మా మామయ్య వాళ్ళతో కానీ అమ్మమ్మ వాళ్ళతో కానీ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి కొడుకు అనమాట, అంటే మా అమ్మమ్మ వాళ్ళ బాబాయ్ కూతురు కొడుకు మా హస్బెండ్. నాకు మామయ్య వరుస అవుతారనమాట. మా అమ్మమ్మని మా అత్తయ్య ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ అమ్మకి చిన్నప్పుడే అమ్మ చనిపోయారనమాట. పక్క పక్కనే ఇల్లు. ఏది కావాలన్నా మా అమ్మమ్మ దగ్గరికి అక్కయ్య అక్కయ్య అని వచ్చేసి అలా రిలేషన్ బాండింగ్ అనమాట. మా అమ్మ కూడా, మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఎక్కువగా ప్రతిదీ కూడా మా అత్తయ్య గారే చేసేవాళ్ళంట. అప్పుడైతే నాకు అస్సలు తెలియదండి. మా హస్బెండ్ అసలు నేను మ్యారేజ్ అప్పుడు దాకా చూడలేదనమాట, పెళ్లి చూపుడు వరకు మా హస్బెండ్ని. ఎందుకంటే ఆయన ఉండేది గూడూరులో, ఎడ్యుకేషన్ మొత్తం కూడా మా హస్బెండ్ది గూడూరులో చదువుకున్నారు. అందుకని ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చినా కూడా వాళ్ళ ఇల్లు మా అత్తయ్యకి మ్యారేజ్ అయ్యాక దూరంగా ఉండేవాళ్ళు కొంచెం, అంటే ఒంగోలులోనే వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు. హాలిడేస్కి వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన ఎక్కువగా అందరితో మింగిల్ అయ్యేవాళ్ళు కాదు. అందుకనేసి నాకు తెలియదు అనమాట అప్పుడు పెళ్ళి వరకు, పెళ్లి చూపుల వరకు తెలియదు అనమాట. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులకి వచ్చారనమాట. మా హస్బెండ్కి పెళ్లి చూపులు చూస్తున్నారనేసి, మంచి ఫ్యామిలీ అనేసి మా అమ్మ సరే వెళ్ళేసి ఒకసారి కనిపించి ఇలా అమ్మాయికి కూడా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి అబ్బాయిలు లేరండి, తొందరగా బాధ్యతలు అవి తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వకుండా నాకు సెకండ్ ఇయర్లోనే డిగ్రీలో
జాయిన్ అయ్యాను. ఆగస్టులో పెళ్లి చూపులు అనమాట. అంటే స్టార్టింగ్లోనే డిగ్రీ సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లోనే పెళ్లి చూపులు. నవంబర్లో మ్యారేజ్ అయింది, నవంబర్ 30. మ్యారేజీ సెటిల్ అయ్యాక కూడా నేను నవంబర్ దాకా కాలేజ్కి వెళ్ళాను. తర్వాత ఎగ్జామ్స్ కూడా ప్రీ ఫైనల్ రాశాను. ఫైనల్ ఎగ్జామ్స్ టైంకి నాకు మా పెద్ద బాబు ప్రెగ్నెంట్ అనమాట. నేను వామిటింగ్స్ అలా ఉండటంతో ఇంకా ఎగ్జామ్స్ అయితే రాయలేకపోయానండి, అటెంప్ట్ చేయలేకపోయాను. అందుకని ఇంకా పిల్లలు అదంతా అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ టైం పట్టిందనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయితే కంప్లీట్ చేయించారండి మా వారు. మళ్ళీ డిగ్రీ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ అన్నట్లుగా. నా పిల్లలు అది కొంచెం పెద్దయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు 5 ఇయర్స్ అయితే మనం చేసిన 2 ఇయర్స్ డిగ్రీ కూడా వాల్యూ ఉండదన్నారనమాట. అందుకని మళ్ళీ ఆ కాలేజ్లో ఫీజు అవి కట్టేసి ఇంటి దగ్గరే చదువుకొని ఓపెన్ డిగ్రీగా నేను కంప్లీట్ చేశాను డిగ్రీ అయితే. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చదవమన్నారు మా వారు. ఇంకా నాకైతే ఆ బీఈడీకి 1 ఇయర్కి వచ్చేసి 2 lakhs అలా ఎక్కువ అమౌంట్ అయితే కట్టాల్సి వచ్చేది. మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబు. ప్రాపర్టీస్ అవి ఉన్నా కూడా తెలిసిందే కదండి, వ్యవసాయం వాటి మీద అయితే మనకి ఎక్కువ అమౌంట్ అది ఏమీ రాదనమాట. వాటికే సరిపోతాయి. ఉన్న దాంట్లో మనం ఇంకా వీటికే ఖర్చు పెట్టేస్తే ఎందుకనేసి నేను బీఈడీ అదైతే ఏం చేయలేదండి. పిల్లల్ని అది చూసుకుంటూ హోమ్ మేకర్గానే నాకు ఫ్యామిలీ హ్యాపీ అనిపించింది అనమాట. మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉండాలి మనం బతకటానికి, మన పిల్లలకి చదువు చెప్పుకోవటానికి, మనం మోసపోకుండా ఉండటానికి అనేసి డిగ్రీ వరకు అయితే చదువుకున్నాను. తర్వాత రీసెంట్గా కూడా గవర్నమెంట్ వాళ్ళు కోచింగ్ ఇచ్చేసి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్స్ ఇస్తామంటలే, దాంట్లో కూడా నా నేము వచ్చేసిందనేసి వాళ్ళు ఫోన్ చేశారనమాట. మామూలుగా ట్రైనింగ్ ఇస్తాము, ఆ తర్వాత మీరు ఐటీ జాబ్స్ కానీ అలా చేసుకోవచ్చు అనేసి. ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి అంటే, ఇంట్రెస్ట్ ఏం లేదండి, ఖాళీగా ఉంటే ఇంకా చెయ్యాలంటే మళ్ళీ ట్రైనింగ్ అది ప్రతిరోజు వెళ్ళేసి కోచింగ్ అది తీసుకొని మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆంధ్రాలో అలా డిగ్రీ దాకా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ట్రైనింగ్లు ఇచ్చి జాబ్ ఫెసిలిటీస్ అది ఇస్తున్నారనమాట. ఎప్పుడైనా సరే మనం ఖాళీగా ఉన్నామనుకోండి, ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కానీ, అట్లాంటివి ఏదో ఒకటి గాసిప్స్ ఇలా వస్తూ ఉంటాయండి. మన పని మనం చేసుకుంటూ ఇంట్లోనే మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో క్రియేటివిటీగా చేసుకుంటూ అలా ముందుకు పోవాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కూడా 9 months అలా కంప్లీట్ అవుతుందండి. ఫస్ట్ అయితే నాకు అసలు వీడియో తీయటం కూడా రాదండి. యూట్యూబ్లో వీడియో ఎలా పోస్ట్ చేయాలి అదైతే రాదనమాట. ఎక్కువగా కొన్ని మా చిన్నబాబుని అడిగితే కొన్ని చెప్పాడనమాట. మామూలుగా హాలిడేస్ అలా వచ్చినప్పుడు అలా ఇలా కట్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అన్నారు. తర్వాత యూట్యూబ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి వీడియోలు, ఏ వీడియోలు పెట్టకూడదు, కొన్ని ఉంటాయండి. సాంగ్స్ పెడితే మనకి కాపీరైట్ పడుతుందన్నమాట. మినిమం వాచ్ అవర్స్ వచ్చేసి 4000 అవ్వాలి. తర్వాత వ్యూస్కి అదేముండదండి. షార్ట్స్కి అయితే అసలు మనకి లెక్క ఉండదన్నమాట. షార్ట్స్ వాచ్ అవర్ అయితే కౌంట్ చేయరు. మామూలుగా వీడియోస్ వాచ్ అవరే మనకి కౌంట్ అవుతుందన్నమాట. 1 year లోపు 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మనం. అప్పుడే మనకి పిన్ నెంబర్ ఇలాంటివి వచ్చేసి మనీ రావటం అది స్టార్ట్ అవుతుంది. మన వీడియోస్కి ఎక్కువ ఏంటంటే వాచ్ అవర్ ఎక్కువ వచ్చిందనుకోండి, మనకి వ్యూస్ వాటిని బట్టి కూడా పేమెంట్ మనీ అనేది వస్తుందన్నమాట. మనం నేనేంటంటే నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఎలానో వాట్సాప్ల ద్వారా ఇన్స్టాగ్రామ్లు ఇలా ఫస్ట్ నుంచి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఎలానో నేను క్రియేటివిటీగా పూజలు కానీ ఇవన్నీ చేసుకుంటున్నాను. నాకు డిజిటల్ లైబ్రరీలో నా వీడియోస్ కానీ, నా ఫొటోస్ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ పదిలంగా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా నా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూసుకోవచ్చు కదా వీడియోస్ అన్న ఉద్దేశంతో మనం మంచి చేస్తున్నప్పుడు అది 10 మందికి కూడా చేరవేశామంటే అది ఇంకా మనం ఎంతో 10% నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనం పూజ చేయటం వలన 10% మనకి ప్రయోజనం కలిగిందనుకోండి, దాన్ని ప్రచారం చేయటం ద్వారా దాన్ని చూసి ఇంకొంతమంది మోటివేట్ అవుతారు. కాబట్టి
ఇంకా మనకి 100% దాన్ని వ్యాప్తి చేసినందుకే మనకి ఫలితం అనేది లభిస్తుందని నేనైతే నమ్ముతానండి. ఆ విధంగా అయితే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏం లేదండి, మనం పూజ చేసుకుంటూనే వీడియోని పెట్టేసేసుకొని మనకి స్టాండ్స్ అవి ఉంటాయన్నమాట. వీడియోలు తీసేవి అవన్నీ కూడా మామూలుగా షాప్‌లో కానీ, లేదు అంటే మనకి ఆన్‌లైన్‌లో కానీ ఆ ట్రే ప్యాడ్లు అవన్నీ దొరుకుతాయి. ఆ ట్రే ప్యాడ్ ఒకటి బుక్ చేసుకొని మీరు కెమెరాని పెట్టేసేసుకొని వీడియో తీసుకోవటమే. ఆ వీడియోని ఫస్ట్ ఏంటంటే మనకి ఎడిటింగ్ అది ఏం రాకపోతే సౌండ్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు వీడియో తీసుకోండి. స్టార్టింగ్‌లో సౌండ్స్ ఉన్నా కూడా అర్థం కాదనమాట మనం చెప్పేది, సౌండ్స్ ఉంటే అంతే. మీరు వాయిస్ ఓవర్ కూడా ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా పోస్ట్ చేయాలంటే మాత్రం అది అంత చూస్తానికి బాగుండదనమాట. ఏం చేస్తున్నామనేది ఎదుటి వాళ్ళకి చెప్పగలిగినప్పుడే అది ఆ వీడియో అనేది ఎదుటి వాళ్ళకి ఎక్కుతుంది. ఫస్ట్ అయితే నేను వీడియోలు పోస్ట్ చేసేటప్పుడండి నాకు 10 వ్యూస్, 11 వ్యూస్, 12 వ్యూస్ అలా వచ్చాయన్నమాట. అయినా కూడా నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని కాదు. నాకొచ్చింది ఏదో నేను తీసుకున్న వీడియోని అసలు ఫస్ట్ వీడియోస్ తీస్తే నాకు చూసారంటే మీరు ఆ వీడియోలు తీయటం కానీ, ఆ వీడియోలు సెట్ చేయటం కానీ అవి కూడా నాకు అంత క్లారిటీగా రాదనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సైలెంట్‌లో పెట్టుకోవటం కానీ, ఎడిటింగ్ చేయటం కానీ వచ్చేది కాదు స్టార్టింగ్‌లో. అలా ప్రతిరోజు కూడా ఎలా చేయాలి, ఏంటి అని మనం ఏదైనా సరే అండి చెయ్యాలి అనుకుంటే ఒక 10 సార్లు నేర్చుకున్నామంటే వస్తుంది. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఏది కూడా. మనకి వంట చేయటం కంటే పెద్ద టాస్క్ ఏం కాదనమాట. మనం ఎలాగో చేస్తున్నాం కదా, దాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకున్నామంటే మనకి లైఫ్ లాంగ్ కూడా గుర్తుగా ఉంటుందన్నమాట. మనం చేసే ప్రతిరోజు చేసే పనులే కాబట్టి వీడియో ఆన్ చేసుకోవటం, మనం క్లియర్గా మొత్తం రెసిపీ చూపించాలంటే స్టార్టింగ్ నుంచి మొత్తం వీడియో షూట్ చేసుకొని మొత్తం కట్ చేసుకొని నీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లేదు అంటే మనం చేసిన రెసిపీస్, వంటలు ఇలా నా డైలీ రొటీన్ ఉంటుంది అనుకుంటే వాటిని గురించి అంత క్లుప్తంగా ఏం చెప్పక్కర్లేదు. మీరు డైలీ చేసే వంటలు ప్రతిదీ తెలిసినది ఎవరైనా చేస్తారండి. ఏవైనా తెలియని వంటలు, యూనిక్ రెసిపీస్ కొన్ని అయితే నేను చెప్తానన్నమాట. డైలీ చేసే వంటలైతే ఇలా నా వీడియోస్ అవన్నీ పోస్ట్ చేసుకుంటూ నేనేదో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అది యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే 10 మందికి వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు, మన ఛానల్ని చూస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. నాకు తెలిసిన పూజల గురించి కానీ ఎక్కువగా నేను పూజలే చేస్తానండి ప్రిఫరెన్స్. ఎందుకంటే నాకు ఇష్టం అన్నమాట. దేవుడు సన్నిధిలో కొంచెం సేపైనా గడపటం అంటే నాకు ఇష్టం అన్నమాట. ఎక్కువ తీర్థయాత్రలు ఏదైనా ఊరు ప్లాన్ చేయాలన్నా కూడా నేను ముందు తీర్థయాత్ర ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఈ విధంగా ఏదో ఒక దేవ దర్శనం కానీ ఏది జరిగినా కూడా అండి, మన లైఫ్లో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుందన్నమాట చెడు విషయాలైతే. తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత ఓహో ఇది జరగటం వలన ఇలా జరిగింది, ఆ రోజు బాధపడ్డాం కానీ ఈరోజు మనకి మంచే జరిగింది అనుకుంటామన్నమాట. అది మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మి గట్టిగా సంతోషంగా ఏది జరిగినా కూడా మన సంతోషం కోసమేను అని నమ్మండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.